బుద్ధులు మనిషికి వచ్చేసినాయి. అవసరమా? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అంత పరిస్థితి? మంచి పక్కన చెడు పరిగెత్తుకుని వస్తుంది. నువ్వు దేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నావు చూడు. ఏది నిన్ను లాగుతుందో చూడు, చాలా జాగ్రత్త. ఇప్పుడు ఏమంటున్నారంటే కొన్ని మంచి సినిమాలు ఉన్నాయండి, మంచి తీసుకొని చెడ్డ వదిలేయండి. ఆహా, అవుద్దా? సాతాను గారు చెప్పిన మాటలు అయ్యి. సాతాను గారు చెప్పిన మాటలు. ఒకసారి ఒక క్వశ్చన్ అవర్లో ఒక ఫేమస్ క్వశ్చన్ అవర్స్ ఎక్కువ చేసే ఆయన ఒక ఫేమస్ ఆయన ఉన్నాడు. పేరు చెప్తే మీలో కొంతమంది ఫీల్ అవుతారని నేను చెప్పట్లేదు. అతన్ని ఒకరు క్వశ్చన్ అడిగారు. ఏమనంటే, మా ఫ్రెండ్స్, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని అందరితో నేను చాలా హ్యాపీగా మాట్లాడతాను. అందులో కొంతమంది కొంచెం వ్యసనపరులు, కొంతమంది చెడ్డోళ్ళు, కొంతమంది అటు ఇటు ఉన్నవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు దుష్ట సాంగత్యం వదిలేయాలని ఉంది కదా, మరి ఏం చేయను నేను అని అడిగారు. మంచి క్వశ్చన్ అడిగారు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? వాళ్ళ అమ్మాయిలకి చెప్పాడట, ఇంటర్ దాటిపోయిన తర్వాత, ఇప్పటిదాకా మీరు చిన్నపిల్లలు, మీకు మంచేదో చెడేదో తెలీదు. ఇప్పుడు మీకు మంచి చెడ్డల తెలిసింది కాబట్టి మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా పర్లేదు, నీకు మంచి చెడ్డ తెలుసు కాబట్టి నువ్వు మంచి తీసుకుంటావు, చెడ్డ వదిలేస్తావు అని నేను చెప్పాను. నీకు ఆ మెచ్యూరిటీ ఉంది అంటే నిన్ను ఎవడో మోసం చేయలేడు. నీకు ఆ తెలివితేటలు ఉన్నాయంటే నిన్ను ఎవడో దారి తప్పించలేడు. కాబట్టి నువ్వు ఎవరితో అన్నా క్లోజ్గా ఉండు, ఆ మెచ్యూరిటీని మాత్రం జాగ్రత్తగా చూసుకో అన్నాడు. బైబిల్ అలా చెప్పిందా? దుష్ట సాంగత్యము మంచి నాడని చేర్పిన చిన్నపిల్లలకి చెప్పాడు, సండే స్కూల్ పిల్లలకి. కొరింథీ సంఘానికి చెప్పాడు. ముదిరిపోయిన వాళ్ళతో ఏం చెప్తున్నాడో తెలుసా? దుష్ట సాంగత్యం మంచి నాడని చేర్పిన దేవుని గురించి జ్ఞానం కొందకలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండే అని చెప్పాడు. బైబిల్ చెప్పిందేంటి, మేధావులు చెప్తున్నదేంటి? అరే నువ్వు ఇది మంచిగానే ఉంది, ఈ వీడియో బాగానే ఉంది కదా అని చూస్తావు. తర్వాత సారి అందులోకి ఆ వీడియో రాదు, ఇంకోటి వస్తుంది. ఈరోజు ఇది మంచిదే కదా అని చూస్తావు, రేపు అందులో చెడ్డ వస్తుంది. ఈరోజు ఇతను మంచిగా చెప్పాడు కదా అంటాడు, రేపు అందులో చెడ్డ వస్తుంది. అలాంటిది ఎంత దారుణంగా చెప్పాడంటే, మీరు ఎలాంటి వాళ్ళతో అన్నా స్నేహం చేయొచ్చు, కలిసి తిరగండి. ఏది చెడో నీకు తెలుసు కదా, నువ్వు దాన్ని అవాయిడ్ చేసుకో, నువ్వు దాన్ని పక్క తప్పించుకో, నీకేం అవ్వదు. ఇదా బైబిల్ నేర్పింది? కాదు. దుష్టులకు దూరంగా పారిపోమని చెప్పాడు. దేవుని స్తోత్రం. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి, దుష్టులకు దూరంగా పారిపోండి, జాగ్రత్తనికి దూరంగా పారిపోండి అని చెప్తుంటే ఏమన్నారు తెలుసా? నీకు తెలుసు కదా, నువ్వు అక్కడ ఉండి ఏమవుద్ది? కొంతకాలం తర్వాత ఫేస్బుక్లో వాళ్ళ అమ్మాయిల ఫోటోలు ఎలా ఉన్నాయో తెలుసా? సినిమా హీరోయిన్లకి దగ్గరికి పోయారు. రకరకాల హెయిర్ స్టైళ్ళు, లిప్స్టిక్లు, వాళ్ళ బట్టలు చాలా దారుణంగా తయారు. దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ డాడీ అనుకున్నారు, మా పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, మంచి తీసుకుని చెడ్డ వదిలేస్తారు. ఆ పైన డాడీ ముందు చెప్పాడు ఏమన్నా తెలుసా? దుష్టత్వానికి దూరంగా పోండ్రా అని. మనిషిని తన తండ్రి కంటే ఈ లోకంలో వాళ్ళందరికంటే బాగా అంచనా వేయగలిగిన ఒకే ఒక్కడు మన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన జాగ్రత్త చెప్పినప్పుడు కూడా నువ్వు అజాగ్రత్త వహించి ఇది మంచిదే కదా చూద్దాం, ఆ యూట్యూబ్లో ఇది మంచిదే కదా చూద్దాం, లేదా అటు సినిమాలో ఈ సీన్లో ఏముండదట అంత మంచిది ఉంటుంది. ఒకడు ఏకంగా జై భీమ్ సినిమా అందరూ చూడాలి అని రాసేసాడు. అందరూ చూడండి అని ఓ పాస్టర్ అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు. ఇంకొకడేమో అఖండ సినిమా చాలా బాగుంది, దీంట్లో చాలా మంచి విషయాలు అన్నాను, రంజిత్ తోపిరాల్ పాస్టర్ గారు దానికి రివ్యూ ఇచ్చి దీన్ని అందరూ చూడొచ్చు పర్లేదని రాశాడు. ఏమిరా బాబు, మళ్ళీ ఏమన్నాడు? అక్కడక్కడ కొంచెం ఇబ్బంది ఉందో అది వదిలేస్తే చూడొచ్చంట. అక్కడక్కడ కొంచెం ఇబ్బంది ఉందట. పాప అతనికి ఈడికే ఇబ్బంది అనిపించిందంటే ఇంకెంత దరిద్రంగా ఉన్నాడు చూడు. ఈడికే ఇబ్బంది అనిపించిందంటే ఇలాంటి వాడికి అది ఎంత దారుణంగా ఉంది. అవి పక్కకు తీసంట ఈ చూడొచ్చట. సాతాను గడిచిన తెలివితేటలయి, మంచి చెడ్డల తెలివినిచ్చేది. మంచి గురించి చెడ్డ గురించి నీకు తెలిసినప్పుడు రెండింటి పక్కన నువ్వు ఆ చెడ్డ పక్కన కూర్చున్నావు, అది నిన్ను స్పాయిల్ చేస్తుంది. దేవుడు మాత్రం పదే చెప్పేదేంటో తెలుసా? చెడుకు దూరంగా పారిపో. హల్లెలూయా. నీ మీద అనుమానం కాదు, నీకు జాగ్రత్త. అది ఈ రోజు కాకపోతే రేపైనా నిన్ను పాడు చేస్తుంది. ఓ చెడ్డ వ్యక్తితో నువ్వు సాంగత్యం చేస్తూ స్నేహం చేస్తుంది, ఈ రోజు కాకపోతే రేపైనా అది నిన్ను పాడు చేస్తుంది. ఒక సాక్ష్యం అన్న పోద్ది, నీ బుద్ధి అన్న పాడవుతుంది, నీ ఆలోచనలు అన్న చెడిపోతాయి. దానివల్ల ఏదో ఒక ఇబ్బంది నువ్వు పొందుకుంటావు. జాగ్రత్తగా ఉండి చెడ్డదాన్ని అసహించుకుని నువ్వు దానికి దూరంగా బ్రతకడమే దేవుడు మనకు నేర్పాలనుకున్నది. హల్లెలూయా. దుష్టత్వ విషయంలో ఎలా ఉండాలట? శిశువుల వలె. మనకు దాని గురించి తెలియనట్టు. ఇప్పుడేంటో తెలుసా? అన్నీ తెలుసుకోండి, అన్నిటి గురించి నాలెడ్జ్ ఉండాలి మనకి. ఒక డ్రగ్స్ ఏంటో తెలుసుకోవాలి, ఒక పాపం ఏంటో తెలుసుకోవాలి, అన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. అది వద్దన్నాడు దేవుడు.
దుష్టత్వం విషయంలో మనం శిశువులుగా ఆ సబ్జెక్ట్ మనకు తెలియదండి అన్నట్టుగా మన జీవితాలు ఉండునుగాక. ఇలాగే కదా పాడైపోయారు. చెడు దగ్గర కూర్చోవడం, చెడు ప్రసంగాల దగ్గర కూర్చోవడం, చెడు పరిస్థితుల దగ్గర కూర్చోవడం. ఒకసారి ఒకరు నన్ను అడిగారు, ఫెయిర్వెల్ ఫంక్షన్కి వెళ్ళొచ్చా అండి, మా అబ్బాయి ఏడుస్తున్నాడు ఇంటర్లో. నేను అన్నాను పంపొద్దన్నాను. పంపొద్దంటే అడిగినోడు కోపం వచ్చింది, నాకు బుర్రపోయింది. నన్ను అడిగిన ఆయన ఎందుకండి, ఎందుకు వెళ్ళకూడదండి, కుర్రోడు బాధపడుతున్నాడు. నేనేం చెప్పను, అది మీ ఇష్టం అండి, నన్ను అడిగారు, అది మంచిది కాదని చెప్పాను. ఎందుకు, అక్కడ ప్రపోజల్స్ అన్నీ అక్కడ జరుగుతాయి, ఫెయిర్వెల్ ఫంక్షన్లోనే జరుగుతాయి. ఈ దిక్కుమాలి కాంటాక్ట్లన్నీ ఆ రోజే జరుగుతాయి. ఈ డ్యాన్సులు, జోకులు, ఎంజాయ్మెంట్లు, పార్టీలు ఈ అన్నిటిలో పాడైపోవడానికి అవకాశం ఉందని నేను చెప్పానని మీ ఇష్టం అన్నాను. అది ఏమైందో కూడా నేను తెలుసుకోలేదు. తర్వాత ఏమైందో మనం ఊహించవచ్చు, పంపితే ఏమైందో మనం ఊహించవచ్చు. ఆడు ఎందుకు అంత గట్టిగా ఆడాలి ఆలోచించు. ఆడికి అది నచ్చింది, ఎందుకో అట్రాక్ట్ అయ్యాడు. ఆ అట్రాక్షన్ దగ్గర మనం పంపినప్పుడు ఆడు మింగేస్తుంది. అలా చెప్పినందుకు అడిగినోడికి కోపం వచ్చింది. ఇంకా నన్ను సలహా అడగడం ఎందుకురా బాబు అనిపించింది. జనాలు ఎలా ఉన్నారు. నువ్వు చెడ్డ దగ్గరికి పంపిస్తే అది నిన్ను ఆకర్షిస్తుంది, నిన్ను పాడు చేస్తుంది. ఎందుకంటే అది నీ స్వభావం. అది నీ స్వభావం కాబట్టి నువ్వు ఆకర్షించబడకూడదని దేవుడు నిన్ను దూరంగా పారిపోమన్నాడు. దేవుని